ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల రామచంద్రుడు గారు రచించినది, తెలుగు చేసినది. దాంట్లో 18వ సర్గ దగ్గరికి వచ్చాం. 16, 17 సర్గల్లో వానరులందరూ ఎలా జన్మించారో చూసాము. అలాగే ఒక దివ్య పురుషుడు వచ్చి దశరథుడికి పాయసాన్ని ఇస్తే ఆ పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆ పాయసాన్ని తన భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు, కౌసల్యకు సగభాగము, మిగిలిన దాంట్లో సుమిత్రకు సగభాగము, ఆ మిగిలిన దాంట్లో తిరిగి మళ్ళా కైకేయికి సగభాగము, ఆ మిగిలినది మళ్ళా సుమిత్రకి ఇవ్వడం జరిగింది. వారందరూ గర్భవతులయ్యారు అని 18వ సర్గము చూస్తున్నాం. వాల్మీకి రామాయణం బాలకాండ 18వ సర్గం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం, వారి శీల గుణాదుల వర్ణనము, విశ్వామిత్రుని ఆగమనము, అతనిని దశరథుడు సత్కరించుట. ఇది మనం ఈ సర్గలో చూడబోతున్నాం. మహాత్ముడైన దశరథుడు ప్రారంభించిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు పూర్తయినాయి. దేవతలు హవిర్భాగాలను తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. పత్ని సమేతుడైన దశరథుడు యాగ దీక్షా నియమాలను పూర్తి చేసి భృత్య, బల, వాహనాదులతో అయోధ్య నగరంలో ప్రవేశించారు. యాగమునకు ఆహూతులై వచ్చిన రాజులందరూ తగు విధముగా దశరథుని చేత పూజించబడిన వారే వశిష్ఠునకు నమస్కారము చేసి సంతోషముతో స్వదేశములకు వెళ్ళిరి. అయోధ్యాపురి నుండి తమ పురములకు బయలుదేరిన ఆ రాజుల సైన్యములు శుభ్రములై ఆనందము కలవై ప్రకాశించినవి. రాజులు వెడలిపోయిన పిదప శ్రీమంతుడకు దశరథ మహారాజు సద్బ్రాహ్మణులను ముందిడుకొని నగరమును ప్రవేశించెను. దశరథుని నుండి బాగుగా పూజలందుకున్న ఋష్యశృంగుడు పరివార సమేతుడైన రోమపాదుడు అనుసరింప శాంతతో కూడా తిరిగి తన స్వస్థానమునకు వెళ్ళెను. దశరథుడు ఈ విధముగా వారినందరినీ పంపివేసి ఆనందముతో నిండిన మనస్సుతో కుమారుల ఉత్పత్తికై ఎదురుచూచుచు సుఖముగా ఉండెను. యజ్ఞము పూర్తి అయిన తర్వాత 6 ఋతువులు గడిచినవి, అనగా 1 సంవత్సరము చాలా వరకు పూర్తయినది. తర్వాత వచ్చిన 12వ మాసమగు చైత్రమాసమునందు పునర్వసు నక్షత్రయుక్త నవమి తిథియందు 5 గ్రహములు తమ తమ ఉచ్చ స్థానములందుండగా, అనగా సూర్య, కుజ, గురు, శుక్ర, శనులు తమ ఉచ్చస్థానములకు మేష, మకర, కర్కాటక, మీన, తులారాశులందుండగా, గురుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కాటక లగ్నమునందు కౌసల్య సకల జగన్నాథుడును, సర్వలోక నమస్కృతుడును, సర్వలక్షణ సంపన్నుడును అగు విష్ణువు యొక్క అంశ అయిన వాడును, మహాభాగ్యవంతుడును, ఇక్ష్వాకు వంశవర్ధనుడును అగు రాముని పుత్రునిగా కనెను. అమితమగు తేజస్సు గల ఆ కుమారునితో కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన దేవేంద్రునితో అతని తల్లి అయిన అదితి వలె ప్రకాశించెను. సత్య పరాక్రముడును, సాక్షాత్తు విష్ణువు యొక్క 4వ భాగమైన వాడును, సమస్త సద్గుణ సంపన్నుడును అగు భరతుడు అను పుత్రుడు కైకేయినందు జన్మించెను. తరువాత రోజున పిమ్మట సుమిత్ర సకల శాస్త్రములందు నేర్పు కలవారును, విష్ణువు యొక్క అంశతో కూడిన వారును, వీరులును అగు లక్ష్మణ శత్రుఘ్నులను సుతులను కనెను. నిర్మలమైన బుద్ధిగల భరతుడు పుష్యమీ నక్షత్రమునందు మీనలగ్నమును పుట్టెను. మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రమునందు కర్కాటక లగ్నము మధ్యాహ్న సమయమున జన్మించిరి. ఈ విధముగా దశరథునకు గుణవంతులను, అనురూపులను, పూర్వభాద్ర, ఉత్తరాభాద్రములు అను 4 నక్షత్రముల వంటి కాంతి కలవారును, బుద్ధిమంతులను అగు
నలుగురు పుత్రులు జన్మించిరి. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో, భరతుడు పుష్యమి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఆ సమయమున గంధర్వులు మధురముగా గానము చేసిరి, అప్సరసలు నాట్యము చేసిరి, దేవదుందుబులు మోగినవి. ఆకాశము నుండి వర్షము కురిసినది. అయోధ్యలో ఎందరో జనులు పాల్గొనిన గొప్ప ఉత్సవము జరిగినది. అంతకంటే పండగ ఇంకేముంటుంది అయోధ్యవాసులకు? వీధులన్నీ జనులతో కిక్కిరిసి ఉన్నవి, నట నర్తకాదులతో నిండిపోయినవి. గాయకుల ధ్వనులు, వాద్యధ్వనులు, వంది మాగధులు చేయు ధ్వనులను మిన్నుముట్టినవి. దశరథుడు సూత, మాగధ, వందులకు పారితోషికములను పంచిపెట్టెను. బ్రాహ్మణులకు అధిక సంఖ్యాకములకు గోవులను తదితర వస్తువులను దానము చేశాను. 11 దినముల తరువాత నామకరణము జరిగెను. 11వ రోజున పుణ్యహాచనం అయ్యాక ఈ రోజుకి కూడా మనం ఏం చేస్తున్నామంటే నామకరణ 11 రోజుల తర్వాతే చేస్తున్నాం మన పిల్లలకి. ఆనందభరిత హృదయుడైన వశిష్ఠుడు జ్యేష్ఠుడుకు కౌసల్యాపుత్రునకు రాముడనియు, కైకేయి పుత్రునకు భరతుడనియు, సుమిత్రా పుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులనియు నామధేయములు చేసెను. దశరథుడు బ్రాహ్మణులకును, పౌరులకును, జానపదులకును సంతర్పణములు చేసి బ్రాహ్మణులకు అత్యధికముగు రత్న సముదాయమును దానము చేశాను. ఈ విధముగా దశరథుడు కుమారులకు జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయనాది సంస్కారములన్నీ యథాకాలముగా చేయించెను. పిల్లలు అలా పెరుగుతున్నప్పుడు ఎవరు ఎప్పుడు ఏది చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చారు దశరథుడు. వారిలో పెద్దవాడైన రాముడు ధ్వజము వలె సర్వోన్నతుడై తండ్రికి చాలా ప్రీతిని కలిగించెను. బ్రహ్మదేవుడి వలె సమస్త ప్రాణుల ఆదరమును చూరగొనెను. ఆ దశరథ పుత్రులందరూ వేదవేత్తలే, అందరూ సూరులే, అందరూ జ్ఞాన సంపన్నులే, అందరూ సద్గుణ శోభితులే, అందరూ లోకక్షేమము పట్ల ఆసక్తి కలవారే. వారందరిలో కూడా మహా తేజస్శాలియు సత్య పరాక్రముడును అగు రాముడు నిర్మలుడైన చంద్రుని వలె సకల లోకమునకు ఇష్టుడై ఉండెను. రాముడు గజ, అశ్వ రథములపైనెక్కి యుద్ధము చేయుటేందు సమర్థుడని పేరెన్నికగనెను. అతడు ధనుర్వేదమునందు శ్రద్ధ కలవాడు, పితృసేవ చేయుటేందును ఆసక్తి కలవాడు. సంపదలను వృద్ధి పొందించు లక్ష్మణుడు చిన్నతనము నుండి లోకములకు మనోహరుడును జ్యేష్ఠ సోదరుడును అగు రాముని విషయమున సర్వదా అత్యధిక స్నేహము కలవాడే ఉండెను. రామునకు సకల ప్రియములను చేకూర్చుటకై శరీరమును కూడా అర్పించుటకు వెనుతీయని లక్ష్మీ సంపన్నుడైన లక్ష్మణుడు రామునకు బహిప్రాణమా అన్నట్లు అపార స్నేహాస్పదుడయ్యను. లక్ష్మణుడు పక్కన లేనిచో శ్రీరాముడు నిద్రపోయేటివాడు కాదు. అతడు లేనిచో మధురమైన ఆహారమును కూడా భుజించేటివాడు కాదు. రాముడు అశ్వమునెక్కి వేటకై బయలువెడలినప్పుడు లక్ష్మణుడు ధనస్సు చేతబోని అతని వెనకనే వెళ్ళేవాడు. అలాగే లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతునకు ప్రాణముల కంటే ఎక్కువ ప్రియుడయ్యను. శత్రుఘ్నునకు భరతుడును అట్లే ప్రియుడయ్యను. భాగ్యశాలులను ప్రియులను అగు ఆ 4 కుమారులతో దశరథుడు దేవతలతో బ్రహ్మదేవుడు వలె చాలా సంతోషించెను. ఆ కుమారులందరూ జ్ఞాన సంపన్నులు, సర్వ సద్గుణ భూషితులు, తప్పు పనులు చేయుటకు సిగ్గుపడేవారు, కీర్తిని సంపాదించినవారు, అన్ని విషయములందునూ జ్ఞానము సంపాదించినవారు, దీర్ఘాలోచన చేయ సమర్థులు. ఇట్టి ప్రభావము గల తేజస్సాలులగు ఆ పుత్రులను చూచుకొని దశరథ మహారాజు సకల లోక ప్రభువుగు ప్రజాపతి వలె సంతుష్టాంతరంగుడయ్యను. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదాధ్యయమునందు శ్రద్ధావంతులై తల్లిదండ్రులను సేవించుటయందు ఆసక్తి కలవారే ధనుర్వేదమునందు కూడా నైపుణ్యమును సంపాదించిరి. ఒకనాడు దశరథ మహారాజు పురోహితుని తోడను బంధువుల తోడను కలిసి తన కుమారుల వివాహమును గూర్చి ఆలోచించుచుండెను. బుద్ధిశాలియగు దశరథుడు మంత్రులతో ఆలోచించుచుండగా
మహా తేజస్శాలియగు విశ్వామిత్ర మహాముని అచటకు వచ్చెను. రాజదర్శనము కోరుతున్న అతడు ద్వారపాలకులతో కుషిక వంశీయుడును గాధి కుమారుడును అగు విశ్వామిత్రుడు వచ్చినాడు అని శీఘ్రముగా మీ రాజుకు చెప్పుడు అని పలికెను. ఆ మాట వినగానే ద్వారపాలకులందరూ భయపడిన చిత్తములతో రాజగృహమునకు పరుగెత్తి వెళ్ళిరి. వారు రాజప్రాసాదము చేరి విశ్వామిత్ర మహర్షి వచ్చినాడని దశరథునకు తెలిపిరి. వారి మాటలు విన్న దశరథుడు సంతోషించి పురోహిత సమేతుడై సావధాన చిత్తుడై దేవేంద్రుడు బ్రహ్మకు వలె విశ్వామిత్రునకు ఎదురేగాను. ఎవరైనా వస్తున్నారు అంటే ముందు వాళ్ళు వస్తున్నారని తెలియగానే ముందు బయటికి వచ్చి వాళ్ళని తీసుకురావాలి. గొప్ప తపశ్శక్తితో ప్రజ్వలించుచున్నవాడును కఠిన వ్రతములను ఆచరించువాడును అగు ఆ విశ్వామిత్రుని చూచి దశరథుడు ఆనందముచే వికసించిన ముఖము కలవాడే అర్ఘ్యము సమర్పించెను. విశ్వామిత్రుడు శాస్త్రోక్త రీతిని దశరథ మహారాజు సమర్పించిన అర్ఘ్యము స్వీకరించి, ఎట్టి ఆపదలను లేక కుశలముగానున్నావా అని అతనిని ప్రశ్నించెను. మిక్కిలి ధార్మికుడైన విశ్వామిత్రుడు, నీ రాజ్యములోని నగరముల యందును గ్రామములందును అందరూ క్షేమముగా ఉన్నారా? ధనాగారము సమృద్ధిగా ఉన్నదా? నీ సుహృద్బాంధవులందరూ క్షేమమే కదా? నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? శత్రువులందరినీ జయించినావా? దేవతా ప్రీతికరమైన యజ్ఞయాగాదులను మానవ ప్రయత్న సాధ్యమైన సామదాన భేద దండ ఉపాయములను చక్కగా అనుష్ఠించుతున్నావా అని దశరథుని ప్రశ్నించెను. ఆ ముని పుంగవుడు వశిష్ఠుని అచటను ఉన్న మహానుభావులకు ఇతర ఋషులను సమీపించి న్యాయానుసారముగా వారి కుశలం అడిగాను. ఆ ఋషులందరూ సంతసించి దశరథుని గృహమున ప్రవేశించిరి. అచట యోగ్యతానుసారముగా పూజించబడిన వారై కూర్చుండిరి. గొప్ప దాత అయిన దశరథుడు విశ్వామిత్రుని రాకచే సంతసించిన మనస్సుతో ఆ మహామునిని పూజించి ఇట్లనెను. ఓ మహాముని, నీ రాక అమృత ప్రాప్తి వంటిది. నీళ్లు లేని చోట వానలు కురియుట వంటిది. సంతానము లేని వారికి అనుకూలవతేగు భార్యందు పుత్రుడు జన్మించుట వంటిది. పోగొట్టుకున్న వస్తువు మరలా దొరకుట వంటిది. గొప్ప అభివృద్ధి లభించినప్పుడు కలుగు హర్షము వంటిది. నీకు స్వాగతమొగ్గుగాక. ఓ విశ్వామిత్ర, నీ రాకతో నేను మిక్కిలి సంతోషించినాను. నీకు ఏ కోరికను ఎట్లు తీర్చవలెనో చెప్పుము. నీవు సత్పాత్రవు. నా అదృష్టముచే వచ్చినావు. ఈనాడు నా జన్మ సఫలమైనది, జీవితము సుజీవితమైనది. మొదట నీకు రాజర్షి అను బిరుదం ఉండేది. అది నీ శక్తిని సూచించేది. పిదప తపస్సు చేసి బ్రహ్మర్షిత్వమును పొందినావు. నీవు నాకు సర్వథా పూజ్యుడవు. నీవు వచ్చుట చాలా ఆశ్చర్యజనకము. నాకు చాలా పవిత్రత్వమును చేకూర్చుతున్నది. నీ దర్శనము వలన నేను పుణ్యక్షేత్రంలో నివసించినట్లున్నది. నీవు ఏ కార్యమును కోరి ఇచ్చటకు వచ్చితివో చెప్పుము. ఆజ్ఞారూపముగు అనుగ్రహమును చేయుము. నీ కార్యమును సాధించుటకు సిద్ధముగా ఉన్నాను. నీవు వచ్చిన కార్యము చాలా గొప్పది కావచ్చును. అయినను సందేహించద్దు. నేను దానిని పూర్తిగా నెరవేర్చెదను. నీవు నాకు దైవము వంటి వాడవు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈనాడు నాకు గొప్ప అభ్యుదయము లభించినది. నీ రాక వలన నాకు కలిగిన ఈ ధర్మము చాలా గొప్పది. బుద్ధిమంతుడకు దశరథుడు వినయపూర్వకముగా పలికినవి శ్రోత్రములకు హృదయమునకు సంతోషమును కలిగించునవి అగు ఈ వాక్యములను విని ప్రసిద్ధములైన గుణములు కీర్తి కలవాడు సద్గుణములచే శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు చాలా ఆనందించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 18వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.